హాయ్, వెల్కమ్ టు ఆర్డీపీ అకాడమీ. భారతదేశ చరిత్రలో భాగంగా జైన మతానికి సంబంధించి కొన్ని ప్రశ్నలను ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. జైన మతం మొదటి జైన పరిషత్ ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ పాటలీపుత్రం. ఓకే, మగధ రాజధాని అయిన పాటలీపుత్రంలో మొదటి జైన పరిషత్ జరిగింది. రెండవ జైన పరిషత్ ఎక్కడ జరిగింది? ఓకే, జైన మత సమావేశాలను జైన పరిషత్లు అంటారు. ఈ సమావేశాలు మొత్తం 2 జరిగాయి. మొదటిది పాటలీపుత్రంలో జరిగితే రెండవది వల్లభి. ఓకే, నేటి గుజరాత్లో ఉంటుంది. వల్లభిలో జరిగింది. జైనుల పవిత్ర గ్రంథాలు అయిన 12 అంగాలను ఏ జైన మత సమావేశంలో క్రోడీకరించారు? ఆప్షన్ ఏ మొదటి జైన పరిషత్ సమావేశంలో వీటిని క్రోడీకరించారు. ఓకే, 14 పూర్వకములుగా ఉన్న గ్రంథాలను 12 అంగాలుగా క్రోడీకరించారు. ఈ సమావేశం పాటలీపుత్రంలో జరిగింది. జైనమత పంచసూత్రాలలో 5వ సూత్రాన్ని కలిపింది ఎవరు? ఆప్షన్ డి వర్తమాన మహావీరుడు. ఓకే, పంచసూత్రాలలో 4 సూత్రాలను ప్రతిపాదించింది 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు. 5వ సూత్రాన్ని కలిపింది 24వ తీర్థంకరుడైన వర్తమాన మహావీరుడు. ఈ పంచసూత్రాలలో అహింస, అసత్యం, అపరిగ్రహ, అసతేయ అనే 4 సూత్రాలను పార్శ్వనాథుడు ప్రతిపాదిస్తే 5వ సూత్రమైన బ్రహ్మచార్యాన్ని వర్తమాన మహావీరుడు కలిపారు. జైన మతానికి సంబంధించి సమ్యక్ క్రియ, సమ్యక్ జ్ఞానం మరియు సమ్యక్ విశ్వాసం వీటిని తెలుపుతున్నాయి. ఆప్షన్ సి త్రిరత్నాలు. జైనమత శ్వేతాంబర శాఖను ప్రారంభించింది ఎవరు? ఆప్షన్ సి స్థూలభద్రుడు. జైనమతలో శ్వేతాంబర అనే శాఖను ప్రారంభించింది స్థూలభద్రుడు. జైనమత దిగంబర శాఖను ప్రారంభించింది ఎవరు? ఓకే, జైనమతం 2 శాఖలుగా విడిపోయింది. వాటిలో శ్వేతాంబర శాఖను స్థాపించింది స్థూలభద్రుడు. అలాగే దిగంబర శాఖను ప్రారంభించింది భద్రబాహు. శ్వేతాంబర్లు ఎన్నవ తీర్థంకరుని అనుచరులు? ఓకే, 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుని అనుచరులను శ్వేతాంబర్లు అనేవారు. వీరు తెల్లని దుస్తులు ధరించేవారు. దిగంబర్లు ఎన్నవ తీర్థంకరుని అనుచరులు? ఆప్షన్ డి 24వ తీర్థంకరుడైన వర్తమాన మహావీరుని అనుచరులను దిగంబరులు అంటారు. వీరు ఎటువంటి దుస్తులు ధరించరు. హేమచంద్రుడు రచించిన జైనమత గ్రంథం ఏది? ఆప్షన్ సి పరిశిష్ట పర్వ. శ్వేతాంబర్లు మరియు దిగంబర్లు ఆచారాలను పాటించే జైనమత శాఖ ఏది? ఆప్షన్ బి మహావ్రత. దక్షిణ భారతదేశంలో జైనులకు పవిత్ర ప్రదేశం ఏది? ఓకే, దక్షిణ భారతదేశంలో జైనులకు పవిత్ర ప్రదేశం శ్రావణ బెలగోళ.
గోమటేశ్వరుని విగ్రహం ఎక్కడ ఉంది? ఓకే, దీనినే బాహుబలి విగ్రహం అని కూడా అంటారు. గోమటేశ్వరుని విగ్రహం శ్రావణ బెలగోలలో ఉంది. శ్రావణ బెలగోల కర్ణాటకలోని భాగం. గోమటేశ్వరుడు ఎవరిని కుమారుడు? ఓకే, గోమటేశ్వరుడు ఎవరి కుమారుడు? జైనమత మొదటి తీర్థంకరుడు అయిన వృషభనాథుని కుమారుడు గోమటేశ్వరుడు. శ్రావణ బెలగోలలో గోమటేశ్వరుని విగ్రహం ఎవరు నిర్మించారు? అప్పటి మైసూరు రాజైన రాచమల్లుని మంత్రి చాముండరాయలు ఈ విగ్రహాన్ని నిర్మించాడు. ఓకే, 982 సంవత్సరంలో, ఓకే, క్రీస్తు శకం 982 సంవత్సరంలో అప్పటి మైసూరుని పాలించే రాచమల్లుని మంత్రి చాముండరాయలు ఈ గోమటేశ్వరుని విగ్రహాన్ని నిర్మించారు. జైనులు పూజించే స్త్రీ దేవత ఎవరు? ఆప్షన్ ఏ విద్యాదేవి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంతటితో జైన మతానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.